ఆయన మార్చేటువంటి దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ఆ త్రోవలో యేసయ్య నీతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా కాపరి, నాకు లేమి కలగదు. కనుక ఆయన కాపరిగా ఉండి మనతో ఉండి నడిచినట్లయితే అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ఏం చేస్తాడు? మన శత్రువు చేతుల నుండి దేవుడు విడిపించి నిత్య విశ్రాంతిలోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ శత్రు భయం ఉందా? ఒకవేళ మనుషుల భయం ఉందా? అపవాది గారి భయం ఉందా? మాంత్రిక తంత్రికల చేతబడి ఒకవేళ భయం ఉందా? దేవునికి నీ మార్గాన్ని అప్పచెప్పుకున్నట్లయితే ఆయన మార్గాలను సరళము చేసే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం చేశాడట? ఎడారిని ఆయన సముద్రముగా మార్చే దేవుడు. ఆయన అడవిలో మార్గాలను త్రోవలను కలుగజేసే దేవుడు. హల్లెలూయా. అడవిలో మార్గము తెలియజేయడం అంటే మామూలు విషయంగా, అడవిలోకి వెళ్ళి రావాలంటే రాలేడు, మొత్తం తిరుగుతాడు అట్లాంటి, కానీ ఎక్కడ కూడా మనకి మార్గం కనబడదు. కానీ నా యేసయ్య ఒకవేళ మనతో ఉంటే అది గమ్యం వరకు, మార్గం వరకు కూడా నడిపించేటువంటి దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కనుక నిన్ను విశ్రాంతినికి కలుగ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ వేదన తీసివేయాలని, నీ బాధను తీసివేయాలని, శత్రువు నుండి నిన్ను విడిపించాలని. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. ఇశ్రాయేలు పట్ల ఆయన మాట నెరవేర్చిన దేవుడు. ఆయన నీ పట్ల కూడా మాటను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రోజు నుండి నువ్వు మారవబడాలి అన్నటువంటి ఒక మాటను దేవుడు ఈ రోజు తెలియజేశాడు. పలుమార్లు నీతో హెచ్చరించిన, పలుమార్లు నీతో మాట్లాడినా నువ్వు మాట విలువలని ప్రజలుగా ఉన్నావు. కనుక మాట విలువ ప్రజలకు ఏమైందట? శ్రమ కలుగుతుంది. కనుక అందుకనే అది ఏదైనా కూడా దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రోజు నుండి ప్రభువా నేను మార్పుగా చెందుతా, ఈ రోజు నుండి మారు మనసు కదా. అందుకనే వాగ్దానం దేవుడు చేసినప్పుడు తప్పడు, మనం కూడా చేసి తప్పకూడదు. ఒకవేళ చాలా మంది ఏం చేస్తారంటే మాట చెప్తారు కానీ దాని ప్రకారము నడవరు. కనుక అందుకే నడిచే వారిగా నువ్వు ప్రయత్నం చేస్తే అద్భుతంగా దేవుడు నిన్ను గమ్యం వరకు కూడా దేవుడు మరి నడిపించేటువంటి దేవుడు. అందుకనే ఇక్కడ దేవునిపై ప్రేమ ఉన్నవాడు దేవుని వాక్యమును మరి నమ్మి మరి ఎదురు చూసేటువంటి వారిగా ఉండగలుగుతారు. హల్లెలూయా. కనుక ఒకవేళ ప్రేమ నీలో ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? దేవుని వైపు చూస్తూ నడవగలుగుతావు. దేవుని పైన ప్రేమ లేకుంటే నువ్వు నడవలేవు. కనుక అందుకనే దేవుని కంటే మనుషులు ఏం చేస్తారట? ఎక్కువగా మానవులను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా మనుషులను ప్రేమిస్తున్నారు. దేవుని పక్కన పెడతారు, మనుషులను పైన పెడతారు. కనుక నీ గుండె చూస్తే ఎవరున్నారు అంటే అమ్మాయి ఉన్నది, అబ్బాయి ఉన్నాడు. కానీ నీ గుండెను కోస్తే కూడా ఎవరున్నారంట? యేసే ఉన్నారు. హల్లెలూయా. అందుకనే మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతికినట్లయితే నీకు కావాల్సినవన్నీ కూడా నేను అనుగ్రహించే దేవుడు. కనుక ఎందుకంటే నీకు ఏది కావాలి, ఏది మంచి, ఏది చెడు, ఏదైతే నువ్వు బాగుపడతావు, ఏదైతే నీ జీవితము మరి చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటుంది అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే లోబడి ఉన్నటువంటి వాడిగా ఉండగలుగుతున్నాడు. కనుక కష్టమైనా సరే, బాధైనా సరే, ఇరికైనా సరే. అందుకనే చాలా మంది మరి ఇలా చేయొద్దంటే ఒక్కరోజు బతికినా చాలు, ఒక్కరోజు బతికితే చాలట. కానీ మనిషి అన్నవాడు నీవు చావడానికి సిద్ధపడతావా? ఎన్ని కోట్లైనా సరే, ఎక్కడికైనా పోలే, నేను ఏడికి పోతే బతున్నా, ఆడికి పోవడానికి ఎన్ని మైళ్ళైనా సరే, ఆస్తి అయినా అమ్ముకోనైనా సరే బతకడానికి ప్రయత్నం చేస్తున్నా, లేకుండా చచ్చిపోతే అన్నావు కదా బ్రతకడానికి. కనుక అందుకనే మనిషి బ్రతుకున్నంత వరకే మనిషి విలువ. నువ్వు ఎప్పుడైనా కూడా చేయాలంటే, సాధించాలంటే బతుకున్నప్పుడే సాధించాలి. ఇవాళ తప్పితే రేపు 2 అవుతుంది, 3 అవుతుంది, వారం అవుతుంది, నెల అవుతుంది, ఏడాది వర్షం అయిపోతే అయిపోతుంది. కనుక అందుకనే మనిషి బ్రతికే ఉండి ఏదైనా విజయమైనా, ఏదైనా
సాధించాలన్న గోల్ అయినా ఏదైనా కూడా మనిషి బ్రతికి సాధించడము నేర్చుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే చనిపోతున్నారు. హల్లెలూయా. చాలా మంది ఒక జంట, ప్రేమ జంట ఏమైందంట అంటే లవ్ చేసిందంట, మళ్ళీ పోయినట్ట. వాళ్ళిద్దరు కూడా విషం తాగి వాళ్ళు చనిపోయారు. ఒకళ్ళేమో రైలు పట్టాల కాడ ఇద్దరు పోయి వాళ్ళు ఒప్పుకోలేట. ఒప్పుకుంటే పోయి ఏం చేసారు అంటే మా ప్రేమ అమరం, మా ప్రేమ మధురం, మధురం ఎక్కడది, ప్రేమ ఎక్కడ, ఇది అదంతే రేపు రెండే అయిపోయా, నరకానికి పోతాం. కనుక చాలా మంది కూడా మరి మరణాన్ని చాలా మంది తెచ్చుకునే వారిలో చాలా మంది లేకపోలేదు. కనుక ఈ ప్రేమ లోకంలో గుడ్డితనాన్ని కలిగేసాడట. ఏం చేశాడట? గుడ్డిది, ఎట్టిది, అది దోమలాంటి దోమ కుడితే ఏమైందా? దోమ కాటు వల్ల మలేరియాలు, ఇక్కడ నరసమ్మ తెలుసు ఏమేమి వ్యాధులు ఉంటాయి. అది ప్రేమ కాదు కానీ దోమ. అది ఏంటిదట? దోమ. కనుక చాలా మంచి అనిపిస్తుంది, చాలా అందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా, ఎంత ఉయ్యాలో ఊగుతని అనిపిస్తుంది. కానీ దాని పరిణామము చాలా విషాదంగా మారిపోతుంది, జీవితాలను కబలించేస్తుంది. అనేకులను మరి మరణాలకు, బాధలకు, వేదనలకు, కుటుంబీకులకు అనేక వేదనను మరి గురి చేసేదిగా ప్రమాదకరమైనది. ప్రేమ డేంజర్. హల్లెలూయా. ప్రేమ ఏంటిదంట? చాలా డేంజర్ అట. కనుక దానిలో చిక్కుకున్నవాడు బయటికి రావడానికి చాలా ప్రయత్నము చేయాలంటే అది దేవుడే మనల్ని తీసుకురావాలి. కనుక ఆ ప్రేమ అనే వలయంలో పడకూడదు, యేసయ్య ప్రేమలో పడాలి. హల్లెలూయా. ఈ లోకం అనేటువంటి ప్రేమలో కాదు, కానీ యేసయ్య ప్రేమ